టిడ్కో రుణాలపై తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసే ముందు గుడివాడ నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పావలా కూడా కట్టవద్దు, నేనే రుణమాఫీ చేస్తానని చెప్పి 5 ఏళ్ల కాలం గడిపి పారిపోయిన ఘటన మర్చిపోయారా అంటూ ఎమ్మెల్యే రాము విమర్శించారు. ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని, టిడ్కో రుణమాఫీ సొంత జేబులో నుంచే డబ్బులు తీసి కట్టడానికి తాను టాటా బిర్లా కాదు అంటూ వెల్లడించారు. 2.5 కాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తనకు సమయం సరిపోయిందని, ఇచ్చిన రుణమాఫీపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వెల్లడించారు. దయచేసి ప్రజలు బ్యాంకులకు ఈఎంఐ కట్టకుండా ఉండవద్దని, బ్యాంక్ డిఫాల్ట్ గా పరిగణిస్తే రేపొద్దున రుణమాఫీ జరిగే అవకాశం ఉంటే ఇటువంటి వ్యక్తులు రుణమాఫీ పొందే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. ముందు 2019 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి నేను ఎవ్వరికి పావలా కట్ట అవసరం లేదు, నేనే ఇస్తానని చెప్పాడు. 5 ఏళ్ళు ఉన్నారు, చేశారా? చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డితోనే చెప్పించాడు ఈయన మామూలుగా. ఓకే, అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రికి. ఇక్కడ ఆ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు మనం ఓపెన్ చేసుకుంటాం. హడావడిగా ఓపెన్ చేయించారు. మీకు అందరికీ తెలుసు సమస్య అనేది దాంట్లో వస్తే ఉంటుంది అనేది. మిగతా అన్ని చోట్ల ఎవరు ఓపెన్ చేయించలేదు. ఎందుకంటే టిడ్కో అప్పటికి రెడీ కాల, వీళ్ళు అసలు కట్టలేదు. ఈయన మాత్రం రంగులు ఎంచుకుని రెడీ చేసుకుని పెట్టేసి దాంట్లోకి తీరా మనం చూస్తే మున్సిపాలిటీకి అప్పచెప్పలేదండి. అది మున్సిపాలిటీలో ఒక్క రికార్డు లేదండి. వీళ్ళు పలానా ప్లాట్ కొన్నాళ్ళకి ఇచ్చాము, దీంట్లో ఇచ్చాము, ఇదంతా సెటిల్ చేసుకున్నాను. ఇప్పుడు ప్లాట్ ఇచ్చేటప్పుడు అప్పచెప్పేప్పుడు అందరి దగ్గర సంతకాలు తీసుకుంటారు కదా బేసిక్గా. అవన్నీ కూడా ఎక్కడున్నాయో తెలియదు, ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. ఇచ్చామంటే ఇచ్చేసాం, దీంట్లోంచి పడేసుకుని వెళ్ళిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉందంటే అంత దారుణంగా ఉంది. మంచినీళ్ళు లేవు అక్కడ. ట్యాంక్ కట్టారు, వాటర్ ఇచ్చారా? మీరు చెప్పండి, ఎవరినైనా ధైర్యం. ట్యాంక్ కట్టారు, వాటర్ ఇచ్చారు. డ్రైనేజీలు ఎంత దారుణంగా తయారైనాయో చూసారా? నేను మీ ఎలక్షన్ ముందు ఈ మోకాళ్ళ లోతు వాటర్ ఉండే ఎక్కడ చూసినా కానీ. మనకి ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ మేము వచ్చిన తర్వాత ట్రై చేస్తే అది ఎంత చక్కగా కట్టిన బిల్డింగ్స్ అంటే బేసికల్లీ అంత చక్కగా కట్టిన బిల్డింగ్స్లో ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమైంది? డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం నాశనం చేసి పెట్టారు బేసిక్గా. అది రెడీగా లేదు. దాంట్లో అంటే ఇప్పుడు చేసేటప్పుడు మొత్తం అంతా ఒకసారి క్లీనప్ కోసం బ్లాకులు అడ్డం పెట్టుకుంటూ ఉంటారు, మొత్తం అంతా చేసుకుంటూ వెళ్తారు. అది కూడా తీలా. బ్లాక్స్ ఉండేవి ఇంటర్నల్ అంటే అండర్ గ్రౌండ్లో ఉండే సిస్టంలో బ్లాక్స్ ఉంటే బ్లాక్ చేసి పెడతారు. ఆ బ్లాక్లు కూడా తీయకుండా వీళ్ళు వెళ్ళిచ్చేసి దాంట్లో జనాలను ఏర్పాటు చేశారు. అవన్నీ పొంగి పొరలు పోతూ ఉండే. ఇవన్నిటిని తీరా తీసుకొస్తే మాకు కూడా వచ్చిన తర్వాత సమస్య చూస్తే అక్కడ బ్లాకులు తీయాలనేది తెలిసింది. బ్లాకులు కూడా తీయకుండా ఇచ్చారనేది. ఏ సిస్టమ్ అక్కడ లేదు. మీరు చూసుకుంటే స్ట్రీట్ లైట్స్ లేవు. బేసికలీ ఏది చూసినా కానీ మొత్తం అంతా నాశనం ఉంది. మళ్ళీ డ్రైనేజ్ వాటర్ పోవటానికి లేదు. రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం గడ్డి పెరిగిపోయి, చెత్త పెరిగిపోయి దీంట్లో అయిపోయింది. నేను వచ్చారు మొత్తం అంతా. మీకు అంటే ఒక్కళ్ళన్నా మీరు ఎవరన్నా ధైర్యంగా దీని మీద హార్ట్ మ్యాచ్ చేసుకుని ఎవరినైనా కానీ చెప్పమని, టిడ్కోలో ఉండేవాళ్ళనైనా కానీ ఎవరినైనా కానీ ఆ చెత్త తీస్తామన్నా చేశారా? ఎప్పుడన్నా చెత్త తీస్తానికి పీపుల్ అన్న అరేంజ్ చేశారా? అదంతా ఎవరు చేశారు? మొత్తం క్లీనప్ చేసుకుంటాం కానీ ఇది చేయటం కానీ ప్రతి ఒక్కటి మేము చేసుకొస్తున్నాం. దీంట్లో చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో నేను ప్రామిస్ చేశాను, నేను బయటకు వెళ్ళలా. అది నేను ఇప్పటికీ చెప్తున్నాను. అది టిడ్కో గృహాల రుణమాఫీ అనేది చాలా మంచిది. నాకు కూడా చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. దాంట్లో తేడా లేదు. నేను ఎవరిని డినై కూడా చేయట్లా. నేను దాని గురించి దూరంగానే జరిగిపోవట్లా. స్పష్టంగా చెప్తాను. కాకపోతే అది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మనం తీసుకుని మొత్తం అందరూ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూర్చొని చేయాల్సిన విషయం అది. దానికి టైం పడుతుంది. నేనైతే పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పిస్తానికి కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. ఇదే దీన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈలోపు కొంతమంది చేరిపోయి వాళ్ళ ఈఎంఐలు కట్టొద్దు అని చెప్తారు. ప్రజలందరికీ చెబుతున్నాను, అంటే ప్రయత్నం అయితే జరుగుతుంది. నేను సక్సెస్ఫుల్ అయితే మన అందరికీ మంచిది. మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెబుతున్నా, మన ప్రయత్నం కనుక సక్సెస్ అయితే అందరికీ మంచిది. కానీ ఎవడో చెప్పాడని ఈఎంఐలు కడతాం మానేస్తే మీరు బ్యాంకులను ఎవరైతే ఎవ్వరూ ఏమీ ఆపలేరు, ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళు కోర్టుకు వెళ్ళని తెచ్చుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి.
ప్లస్ రేపు ఎప్పటికైనా కానీ మనకి ఇది ఇస్తాము అనేదానికి ఎప్పుడైనా కానీ రుణ హామీకి ఇవ్వగలిగిన పరిస్థితులు వచ్చేసరికి మీరందరూ డిఫాల్టర్లుగా ఉంటే అంటే డిఫాల్ట్ అయిపోయి ఉంటే మీకు రుణమాఫీ కూడా రాదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి ఇది మాత్రం ప్రజలందరూ గమనించుకోండి. ఎవడో చెప్పాడు కదా అని చెప్పేసి మీ ఇంట్లోంచి మాకు కట్టట్లేదనే చెప్పండి. మా ఇంటి పక్కనాడు కడతలేదని చెప్పేసి ఎవరో కొంతమంది మానేస్తాను కూడా తెలిసినది. అది పక్కనాడికి పోతే మీ ఇల్లు కూడా పోద్ది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెబుతున్నాను. దీంట్లో నేను నా ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా నా చేతిలో ఉందే నా సొంత నిధులతోటి నేను అక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టాను. బేసిక్గా అందరికీ మంచి సురక్షితమైన తాగునీరు అవటానికి నేను అక్కడ పెట్టాను. నా సొంత నిధులతోటి చేశాను. డ్రైనేజీలన్నీ క్లీన్ చేపిస్తున్నాను. ఎప్పటికప్పుడు చెత్త అంతా పేరుకుపోకుండా తీపిస్తున్నాను. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ చెత్తలో మనం ఉంటే కనుక ఎలా ఉండేది అనేది ఒకసారి గవర్నమెంట్ ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను పూర్తిగా అది వదిలేయలేదని కూడా చెప్తున్నాను. బేసిక్గా దాంట్లోంచి ఇది ప్రజలందరూ కూడా పనికొచ్చేది. దాంట్లోకి నాకు కూడా చాలా ఇష్టమైంది. నా ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే గుడివాడ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తారు కూడా. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. అది నా సొంత నిధులతోటి ఏమన్నా మౌలిక సదుపాయాల వరకు చేయగలం, కానీ దాంట్లోంచి అందరికి ఇల్లు కట్టించేంత నేనేమి టాటా కాదు, బిర్లా కాదు, లేదు మన కృష్ణారెడ్డి గారు కూడా కాదు, మెగా కృష్ణారెడ్డి గారు కూడా కాదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను.